అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. బెంగళూరులో ఓ మహిళ ఆటో డ్రైవర్ పై చెప్పుతో దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది. అతన్ని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయి ఏకంగా చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. స్కూటీని ఢీ కొడితే మాత్రం చెప్పుతో కొట్టాలా అని తిట్టిపోస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శనివారం జరిగిన ఈ సంఘటనలో మహిళను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పంకూరి మిశ్రా అనే మహిళ డ్రైవర్ లోకేష్ ను చెప్పుతో కొట్టింది. పంకూరి తన భర్తతో బైక్ పై వెళ్తున్న టైంలో ఆటో డ్రైవర్ తన కాలుపై నుంచి పోనిచ్చాడని ఆమె ఆరోపించింది. అయితే డ్రైవర్ ఆమె వాదనల్ని తోసిపుచ్చాడు. వాదన సమయంలో లోకేష్ ఈ సంఘటనను వీడియో తీశాడు. సదరు మహిళ వీడియో తీస్తావా తీయి అంటూ తన చెప్పుతో పదే పదే డ్రైవర్ లోకేష్ పై దాడి చేస్తుంది. అయితే ఆటో డ్రైవర్ వారే తప్పుగా వస్తున్నారని ఆరోపించారు. స్థానిక కన్నడ భాషలో కాకుండా హిందీలో ఆ మహిళ వాగ్వాదానికి దిగటంతో తాను రికార్డ్ చేసినట్లు లోకేష్ చెప్పారు. बनाएगा वीडियो हेलो मारो चलेगा मारो वीडियो बनाएगा ना बना रहे मारो वीडियो हाँ बना वीडियो चल बना वीडियो बना वीडियो बना वीडियो बना वीडियो नारायण पंकज ये यहाँ पे एक ऑटो वाला है, ये बदतमीजी करे से मेरा पैर कुचला, उसके बाद ये वीडियो बना रहे खड़े होके. బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు పడుతూ ఉంటారు జనాలు. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాలు ఒకదానికొకటి ఢీకొంటూ ముందుకు సాగటం అనేది కామన్. కానీ ఓ ఆటో డ్రైవర్ తన బైక్ ను తాకాడని నార్త్ కు చెందిన ఓ మహిళ హల్చల్ చేసింది. అతన్ని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయి ఏకంగా చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలో పోలీసుల ముందు హాజరైన ఆమె కడుపుతో ఉన్నానని, అబార్షన్ అవుతుందనే భయంతోనే అలా రియాక్ట్ అయ్యానని తెలిపింది. ఆటో డ్రైవర్ కు కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పింది. బెంగళూరులోనే తనకు జాబ్ వచ్చిందని, ఈ స్థలం కన్నడ భాష అంటే అభిమానమని వివరించింది. తాను తప్పు చేశానని, మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని అపాలజీస్ చెప్పింది. కేసు విత్డ్రా చేసుకోవాలంటూ కాలు పట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. We were passing by and an incident happened. It was not an intentional thing which we did. So I apologize, and I'm pregnant. I also got a job. So that is what I was thinking, that if I got a miscarriage, so what will happen? So there's no hatred for the Kannadigas people or the Kannada language or anything. We love Bangalore, we love the culture, we love the people. I apologize. Since 3 years. And we apologize. 3 साल से रह रहे हैं, हम लोग को बहुत पसंद आता है. हम लोग अपने होम टाउन जाना नहीं पसंद करते. So there is nothing हम wrong. लोग को नहीं So अच्छा if लगता. whatever has happened, हम लोग यहीं we रहते हैं. apologize. We respect every drivers. Yeah. We respect every We auto respect Yeah. every So we auto respect driver, cab every auto driver drivers. or BMTC Say driver. like brother. Don't feel like that. हमारे यहाँ पहली No. You come. She is like your brother or your sister. Don't feel like that. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.